ఓం నమో నారాయణాయ నమః. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే దీన్ని దేవుత్తాని ఏకాదశి అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఉత్తాన ఏకాదశి నవంబర్ 12వ తేదీన వచ్చింది. ఈ పవిత్రమైన రోజును శ్రీ విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున మహావిష్ణువును ఆరాధించి ఉపవాసం ఉండటం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఈ ఉత్తాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే గృహంలో అయితే చందన దీపాన్ని, ఆలయాల్లో అయితే నందాదీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. చందన దీపం వెలిగించే విధానం: ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిని అలంకరించుకోవాలి. అనంతరం లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధము, కుంకుమ బొట్లు పెట్టాలి. ఒకవేళ లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు స్వరూపానికి సంబంధించిన చిత్రపటానికి బొట్లు పెట్టాలి. అనంతరం ఆ ఫోటో వద్ద ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా ముందుగా మామూలు దీపం పెట్టిన తర్వాత చందన దీపాన్ని వెలిగించాలి. చందన దీపం వెలిగించేందుకు పూజామందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంలో 3 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తులసి చెట్టు కాండం నుంచి వచ్చిన చందనాన్ని తీసుకోవాలి. ఆ చందనం బయట అన్ని చోట్ల లభిస్తుంది. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు, చందనం కలిపి పిండి ప్రమిదను సిద్ధం చేసుకోవాలి. దీనిని చందన దీపం అంటారు. ఇలా సిద్ధం చేసుకున్న చందన దీపాన్ని రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచి 3 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. లేదా ఆ చందన ప్రమిదలో ఆవు నెయ్యిలో ఉంచిన 2 కుంభ ఒత్తులు ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఉత్తాన ఏకాదశి రోజు చందన దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని చెబుతారు. సాయంకాలం ఇలా చేయాలి. ఉత్తాన ఏకాదశి రోజు సాయంత్రం పూట విష్ణు సంబంధ ఆలయాల్లో నందాదీపం వెలిగించాలని చెబుతున్నారు. నందాదీపం అంటే ఎక్కువ సమయం వరకు దీపం కొండెక్కకుండా ఉంటే దానిని నందాదీపం అంటారు. సాయంత్రం పూట విష్ణు ఆలయాల్లో పెద్ద ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అనంతరం ఆ దీపం దగ్గర కొన్ని అవిశ పుష్పాలు ఉంచాలి. ఒకవేళ ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే దీపం దగ్గర తమలపాకు ఉంచి అందులో కొన్ని నువ్వులు, కొద్దిగా ధాన్యం లేదా బియ్యం ఉంచాలి.